నబీల్ ఎలిమినేషన్ షీల్డ్ అయితే యూజ్ చేస్తారనమాట అవినాష్ కోసం. Hey guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే డే 76 అండ్ ఎపిసోడ్ 77 అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సారీ ఫర్ ది లేట్ వీడియో. సో ఫస్ట్ అయితే మన రివ్యూ చెప్పేద్దాం. ఫస్ట్ అయితే కంట్రీ డిలైట్ వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ అయితే పంపించారు. అండ్ నెక్స్ట్ హౌస్ మేట్స్ వాళ్ళ లవ్ స్టోరీస్ అయితే చెప్పారనమాట పాస్ట్వి. సో నాకు బాగా అనిపించిన లవ్ స్టోరీ ఏంటంటే తేజాది. సో పాపం తేజ లుక్స్ బాగాలేదని చెప్పేసి అమ్మాయి వదిలేయడం అనేది నాట్ అట్ ఆల్ కరెక్ట్. సో తనదే కొంచెం హార్ట్ టచింగ్గా అనిపించింది. అండ్ నిఖిల్ లవ్ స్టోరీకి వచ్చేసరికి తను బయట జరిగింది వేరే అని ఇంట్లో చెప్పింది వేరే అనిపించింది. ఎందుకంటే తన లవర్ ఆర్ ఎవరైనా సరే తన నేమ్ నేను చెప్పను, బట్ తను స్టోరీ పెట్టడం అయితే జరిగింది, అది నేను చూశాను. సో అది ఫేక్ అన్నట్టుగా పెట్టింది అనమాట. అండ్ ఒక కంటెస్టెంట్ ఫోటో ఇంకొకరు గెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అండ్ ఒక సెలబ్రిటీ అయితే వస్తారనమాట. సో అలా ఈ సాటర్డే ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ప్రేరణ కోసం వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ మామ్ అండ్ ప్రియా వచ్చారు. సో విష్ణుప్రియ కోసం అయితే యాంకర్ రవి అండ్ వాళ్ళ చెల్లి వచ్చారు. సో రవి అయితే బాగా చెప్పాడు, ఏమనంటే నువ్వు నీకు ఇంపార్టెంట్ ఇవ్వాలి ఫస్ట్, పృథ్వీ మాత్రమే కాదు అందరితో ఉండు అని చెప్పేసి, గేమ్ సరిగ్గా ఆడు అన్నట్టుగా చెప్పాడు. బట్ అసలు ఆ విష్ణుప్రియ వినిపించుకోలేదు రవి మాటలు అయితే. ఎంతసేపు పృథ్వీ గురించి చెప్తే కానీ ఆ మాట అయితే వినిపించుకోదు, ఎందుకంటే తనకు అది ఇష్టం లేదు కాబట్టి. సో అందుకని వాళ్ళ సిస్టర్ చెప్పినా కూడా తను అసలు వినిపించుకోలేదు. ఇంకా రవి చెప్పి కూడా వేస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వాళ్ళ చెల్లి కూడా అదే చెప్పింది, నువ్వు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి. బట్ అయినా కూడా వెళ్ళలేదు, ఇంకా 4 వీక్స్ ఉన్నాయి కదా అని చెప్పింది. బట్ తను ఆ ఇన్పుట్స్ అనేది తీసుకొని ఇక్కడి నుంచి అయినా తన కోసం తను గేమ్ ఆడుకుంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే చెల్లి చెప్పింది కూడా విష్ణుప్రియ అసలు వినట్లేదు, స్టేజ్ ముందు అందరికీ తెలిసిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది. మరి 24/7 కూడా అందరు చూస్తున్నారు కదా, అప్పుడు లేని ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు? సో ఇంకా నాకు సార్ అన్నారు, వాళ్ళు సజెషన్స్ మాత్రం ఇస్తారు, తీసుకోవడం తీసుకోకపోవడం అది నీ ఇష్టం అని చెప్పేసి. ఎందుకంటే తను అది ల్యాక్ చేస్తుంది, వీళ్ళేమో స్టేజ్ ముందు నుంచొని స్టేజ్ పైన నుంచొని అంత పిచ్చోళ్ళకి చెప్తున్నారా ఏంది. రోహిణి కోసం అయితే వాళ్ళ డాడ్ అండ్ శివాజీ గారు అయితే వచ్చారు. అండ్ శివాజీ గారు నాకు విష్ణుప్రియని ఫస్ట్ లో పెట్టడం అనేది అసలు మైండ్ బ్లాంక్ అనమాట. అసలు ఆ అమ్మాయి ఫస్ట్ ఎందుకు పెట్టారు అని చెప్పేసి. అండ్ పృథ్వీ కోసం వాళ్ళ బ్రో అండ్ దర్శిని అయితే వచ్చారు. అండ్ దర్శిని ఇంకా ఇన్పుట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఇక్కడ సేవ్ అయ్యాడు పృథ్వీ. సో ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాడు పృథ్వీ, అందరికి థ్యాంక్స్ ఓటేసినందుకు అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు చెప్పి వెళ్ళారు కదా అలా చెప్పమని. సో అట్లా ఫాలో అవుతున్నాడు ఆ ఇన్పుట్స్ తీసుకొని అనిపించింది. అండ్ గౌతమ్ కోసం సౌహల్ అండ్ గౌతమ్ వాళ్ళ మామ్ వచ్చారు. సో గౌతమ్ అయితే సేవ్ అయ్యాడు. నబీల్ కోసం బోలే వచ్చారు అండ్ వాళ్ళ బ్రో కూడా వచ్చారు. అండ్ నబీల్ ఎలిమినేషన్ షీల్డ్ అయితే యూజ్ చేస్తారనమాట అవినాష్ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, లవ్ యూ. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.